శివశక్తి కరుణాకర్ గారు మీరు ఈ వీడియో చూస్తున్నారనుకుంటున్నాను. మీరు చూస్తే మీరు ఇతర మతస్థుల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ట్రస్ట్ మనీ ట్రోల్స్ వీడియోస్ ఉంటున్నాయి కదా! ఆ వీడియోలు తీసుకొనొచ్చి మీ దాంట్లో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం కాబట్టి, అబద్ధాలను ఖండిస్తూ మీ మీ శైలిలో ఇది జరుగుండదు. ఇది జరిగింది. ఇలా జరిగితే యేసొస్తాడా? ఇలా జరిగితే యేసు రాడు. ఇది అబద్ధం. ఈడు పచ్చి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని అక్కడ జరిగిందిది వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా! మరి అలాంటప్పుడు ఇతర మతస్థులు వాళ్ళ ఫేక్ నాలెడ్జ్‌ని లేదా ఫేక్ వాళ్ళకి జరగలేని దాన్ని జరిగిందని చెప్పుకుంటున్నారు కదా! మరి మన ధర్మంలో లేరంటారా? మరి ఇంతకుముందు గతంలో వారాహి నవరాత్రులు చేసుకోండి, శ్యామల నవరాత్రులు చేసుకోండి, మీ ఇంటికి చిలకలొస్తాయి, మా ఇంటికి చిలకలొచ్చాయి అంటున్నారు. వారాహి నవరాత్రులు చేసుకోవద్దు అని మా అభిప్రాయం గాదు. వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు చేసుకోండి. కానీ అది మనకి అది ఎంతవరకు మన గృహస్థులకి ఎంతవరకు అవసరమండి? ఒకసారి ఆలోచించండి. అది అవసరమా? మా ఇంట్లో చిలకలొచ్చాయి. మా ఇంట్లో చిలకలొచ్చాయి. మేము శ్యామల నవరాత్రులు చేసాము. మా ఇంట్లో చిలకలొచ్చాయని చెప్పేసి ప్రచారాలు చేశారు గదా! మరి ప్రచారాలు చేసినప్పుడు అదే విషయాన్ని సత్యభామ గారు అడిగారు. ఏమని అడిగారు? మరి శ్యామల నవరాత్రులు చేసుకున్నప్పుడు, చిలకలొచ్చినప్పుడు, వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు పందులు రావాలి గదా! ఎక్కడా పందులు అని అడిగారు. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్తాం మనం? మరి శ్యామల నవరాత్రి చిలక స్వరూపమైనప్పుడు, వారాహి అవతారం పంది స్వరూపమేగా! మరప్పుడు గూడా మరి పందులు రావాలి కదా! మరప్పుడు పందులేవి? ఇప్పుడు చిలకలొచ్చినప్పుడు, వారాహిదేవి ఉపాసన చేసినప్పుడు పందులు రావాలి కదా! మరి ఏవి? వాటి గురించి ఎందుకు ప్రచారం చేయరు? వారాహిదేవి మా ఇంట్లో నీళ్ళు తాగింది. మా ఇంట్లో కొబ్బరి నీళ్ళు తాగేసింది. వారాహిదేవి విగ్రహాలు మా ఇంట్లో తాగేసాయి. మా ఇంట్లో ప్రసాదాలు తినేసాయి అని చెప్పేసి ఓహో! ప్రచారాలు చేశారు కదా! మరి అదే విషయం నిజంగా ఒక వేద పండితుల్ని, ఆలయాల అర్చకుల్ని అడగండి చెప్తారు. దేవతా విగ్రహాలు దేవతలు ఈ కలియుగంలో ఆహారాన్ని భుజించరు. ఓకే. మన పెద్దలు చాగంటి గారు ఎన్నో మార్లు చెప్పారు. ఏమని? దేవతలు ప్రసాదాన్ని చూస్తారు మాత్రమే. వాళ్ళ శక్తిని ఆ ప్రసాదంలో నింపుతారు. ఆ తర్వాత దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాము. మనం పెట్టిన నైవేద్యాన్ని వారు చూసిన తర్వాత అది ప్రసాదం అయితే దాన్ని మనం తీసుకుంటాం. అంతే కదా! అంతే దేవతలు ప్రత్యక్షంగా వచ్చి ఇలా తీసుకొని తినేరుగా. దేవుళ్ళు సినిమాలో కనకదుర్గమ్మ వచ్చినట్టు తినరు కదా! దేవతలు తినరు కదా! అలా తిన్నట్టు ఎక్కడ మన సాక్ష్యాలు లేవు కదా! ఉన్నామని నమ్మం కదా! అవి లేవు. ఇలాంటి వీడియోస్ తీసుకొని క్రిస్టియన్స్ ట్రోల్ చేస్తారు. మీరు ఇతర మతస్థులను ట్రోల్ చేసినప్పుడు, మన మతస్థులను ట్రోల్ చేయాలి కదా! మరి ఎవరు ట్రోల్ చేస్తారు? వాళ్ళు ట్రోల్ చేసేంత వరకు మనం ఆగాలా? ఇది కదా సత్యభామ గారు మాట్లాడింది. దువ్వాడ శివప్రసాద్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. మీరిప్పుడు మాట్లాడుతున్నారు. ఏమని? మనల్ని ఎడ్యుకేట్ చేయాలి. పూజలే శాశ్వతం కాదు. పూజలే ఇది కాదు. పూజలతోనే మనం ఆగిపోకూడదు. అవేర్‌నెస్ కలిగించాలి. మనందరం కలిసుండాలి అంటున్నారు కదా! సత్యభామ గారు ఎక్కడ ఎడగొట్టారు? ఇవి కదా ఆవిడ ప్రశ్నించారు. ఈ గవ్వలొద్దు, ఈ గువ్వలొద్దు. ఇది కాదు. మీరు భగవద్గీత చదువుకోండి. రామాయణం, భగవద్గీత, భాగవతాలు చదవండి. మీరు లలితా సహస్రనామం చదవాలంటే గురువు ఉపదేశం తీసుకోండి. ఇది కదా ఆవిడ చెప్పింది. ఈవిడ చెప్పిన విషయాల్ని ఈవిడ ఎలా మాట్లాడుతుందని చెప్పేసి ఈవిడ వారాహిదేవికి శత్రువు. వారాహిదేవి ముంచేస్తుంది. వారాహిదేవి మింగేస్తుందని చెప్పేసి ఈవిడ మీద ప్రచారం చేశారు కదా! మరప్పుడేమయ్యారు? అప్పుడు మీకు ధర్మం కనిపించలేదా? దువ్వాడ శివప్రసాద్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. అప్పుడు మీకు ధర్మం కనిపించలేదా? శివశక్తి కరుణాకర్ గారు ఇది ఇలా ప్రశ్నించడం మీరు ట్రోల్ చేసింది రైటు. అంటే కరుణాకర్ గారు అయితే మనం చేసేది సంసారం. ఇతర వ్యక్తులు చేసేది వ్యభిచారమా? అంటే మీరు సత్యభామ గారు అలా ట్రోల్ చేయడం తప్పు అంటే, మీరు ట్రోల్ చేయడం కూడా తప్పే నా దృష్టిలో. మీరు ఇతర మతస్థులను ట్రోల్ చేయడం కూడా తప్పే. నేను చెప్తున్నా తప్పే. ఎందుకు తప్పు అంటున్నానంటే, మరి సత్యభామ గారు మరి ఇది మనది కాదు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి రెమెడీలు లేదా ఇలాంటి ప్రచారాలు నాకు దేవుడు కల్లోకొచ్చాడు. నాకు దుర్గమ్మ వచ్చి చెప్పింది. నాకు లలితాదేవి వచ్చింది. మా ఇంట్లో ప్రసాదాలు తినేస్తుంది. మా ఇంట్లో గజ్జెలెట్టుకొని నడిచింది. ఇవన్నీ ఫేక్ కాదా? ఒకసారి ఆలోచించండి. దేవుడి పేరుతో జరిగే మోసం కాదా? మా ఇంట్లో మాత్రమే లలితాదేవి వచ్చింది. రండి, రండి, రండి. అదృష్టం మాత్రమే మా పీఠానికొస్తారు. అదృష్టం లేని మా పీఠానికి రాలేరు అని ప్రచారం చేసినప్పుడు మీరెందుకు కౌంటర్ వీడియో చేయలేదు? ఆ! మణిదీపం అని చెప్పేసి ఒక ఒక పీఠం పెట్టి ఒక ఇంట్లో ఆలయాన్ని కట్టినప్పుడు మీరు దువ్వాడ శివప్రసాద్ గారు మీరెందుకు ఆవిడని ఖండించలేదు? ఇవాళ సత్యభామ గారు ఇన్ని వీడియోలు ఖండించిన మీకు ఆవిడని ఖండించిన ఒక్క వీడియో మీకు దొరకలేదా? మరి అలాగే కరుణాకర్ గారు మీరు ఇతర మతస్థులను ట్రోల్ చేస్తున్నారు కదా! మీరు అద్భుతం మీరంటే మాకు ఎప్పుడు అభిమానమే. మీకు ఎప్పుడు కూడా అభిమానం. మీరు చేసిన ఎన్నో ధర్మ కార్యాలు అద్భుతంగా చేశారు మీరు. మిమ్మల్ని ఏనాడు తప్పు పట్టం. ఇవాళ సత్యభామ గారు అనేశారు అని నా 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 ఆవేదన కాదు. మీరు ఏదైతే పోరాడారో క్రిస్టియన్స్ పైన అదే విషయం పైన హిందువుల పైన సత్యభామ గారు పోరాడితే సత్యభామ హిందూ ద్వేషి ఎలా అవుతారని నేను అడుగుతున్నాం. హిందూ ద్వేషి ఎలా అవుతారు? ఆ! శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పెట్టుకొని శని నువ్వు అన్నారు కదా మీరు. శని అని ఆవిడ ఎలా అవుతారు? ఎలా ఎలా శని అవుతారు చెప్పండి. ఇవాళ జీఆర్ స్వామి గురించి మాట్లాడడమా? శాస్త్రులు, శర్మలు అంటున్నారు కదా! మరి ఈ శాస్త్రులు, శర్మలు ఈ ప్రసాదాలు తినేసాయి. ఈ అమ్మవారు ఇలా తినేసింది. ఇక్కడ ఇంకేదో జరిగింది అని అడిగినప్పుడు ఈ శాస్త్రులు, శర్మలు ఏమయ్యారు?
ఈ శాస్త్రులు, శర్మలు ఎందుకు మాట్లాడలేదు? ఈ పీఠాలు పెట్టి దండుకొని డబ్బులు దండుకున్నప్పుడు ఈ శాస్త్రులు, శర్మలు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే వాళ్ళ ఉపాసించే అమ్మవారికి తక్కువ అవుతుందనా? మరి ఒక మణిదీపం అని చెప్పి పీఠం పెట్టి ఆ డబ్బు దండుకున్నప్పుడు మీరందరూ ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఒక్క వీడియో కూడా చేయలేదు. ఎందుకని? ఎందుకని? మీకేమైనా డబ్బులు ముట్టాయా? చేయకూడదని? లేదంటే మీరు మీరు ఒక సాంప్రదాయానికి అంటే మీరు హిందుత్వం అని పేరులో ఉండి మీరు హిందుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదు. మీరు హిందుత్వాన్ని సపోర్ట్ చేయట్లేదు. కేవలం ఒక సాంప్రదాయానికి మాత్రమే ఎగనెస్ట్‌గా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరన్నారు కాబట్టి ఎవరు? బంగారయ్య శర్మ గారు. బంగారయ్య శర్మ నేను ఇంకా ఎన్నో విషయాలు చెప్దాం అనుకున్నానండి మీకు. నాకెప్పుడైనా అవకాశం కుదిరితే మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటే మీతో చాలా విషయాలు పంచుకోవాలి. మీతోని అలాగే శివశక్తి కరుణాకర్ గారితో కూడా. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇవాళ మీరు చెప్పే మాటలకి, మీరు చేసే పనులకి ఎవరు? బంగారయ్య శర్మ గారు కానీ, మీదే బాధ్యత ఉంది. ఎందుకంటే మీలాంటి పెద్దలే జోక్యం చేసుకోవాలి. బంగారయ్య శర్మ గారు గాని, అలాగే దువ్వాడ శివప్రసాద్ గారు గాని, శివశక్తి గాని, మీరు చేసే కార్యక్రమాలకి మీరు మీరు మాట తీరుకి, మీ ప్రవర్తనకి ఏమాత్రం సంబంధం లేదు. ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే, మీరు హిందుత్వం హిందుత్వం ఐక్యత అంటున్నారు. మరి హిందుత్వం ఐక్యతలో ఇంత రచ్చ పెట్టుకొని, మన ఇంట్లో ఇంత చెత్త పెట్టుకొని, మనమెందుకండి బయట చెత్త క్లియర్ చేయడం? మన హిందువులు మనం కదా జాగ్రత్త చేయాలి. ఇది ఉప్పు దీపాలొద్దు, పప్పు దీపాలొద్దు, ఇది కాదు మీరు నిత్యం దీపారాధన చేసుకోండి. మీరు నిత్యం దైవాన్ని ఆరాధించండి. ఇది కాదమ్మా పద్ధతి. మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి. మీరు నైటీలతో పూజలు చేయొద్దు. పీరియడ్ క్లాత్ ఇలా ఇలా ఉండండి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ నియమాలు పాటించండి. అదే కదా ఆవిడ అవేర్‌నెస్ కలిగించింది. ఈ విషయాన్ని పట్టుకొని ఆవిడెవరు? పార్వతి గారొచ్చేసి మీరు ఏదేదో చెప్తారు అని చెప్తున్నారు. అమాయక ప్రజలు వాటి కోసం కదా ఈ తడి, మడి ఆచారాలు తెలియక వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటివి చేయలేక, ఇలాంటి ఆచారాలు ఇలాంటివి తెలియకే కదా మతాలు మారిపోతున్నారు మన వాళ్ళు. ఇవి మనం చేయలేమురా నాయన మనకొద్దు అని మతం మారిపోతున్నారు కదా! శివశక్తి కరుణాకర్ గారు మీరు ఎంతో పోరాడి చేసి మీరు 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 కన్వర్ట్ అయిపోయిన వాళ్ళందరిని తీసుకొస్తున్నారు. అలా ఎంతకాలం తీసుకొస్తారు? మీరు తీసుకురావాలి. ఇంకా తీసుకొస్తూనే ఉంటారు. తీసుకురావాలి అదే అనుకుంటా. ముందు మనం సరి జేసుకోవాలి కదా! మనం సరి జేసుకోవాలంటే మన వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ప్రశ్నించాలి కదా! ఇది నా ప్రశ్న. మనం ప్రశ్నించాలి కదా! ఇవాళ ఇలా ప్రశ్నించిన సత్యభామని మీరు ఎలా హిందూ ద్వేషి అంటారు? ఇవాళ ఇద్దరు బాబాలనో లేకపోతే ఇద్దరు గురువులనో తిట్టినప్పుడు ఎందుకు ద్వేషం అన్నప్పుడు మిగతా మంది శాస్త్రులు, శర్మలు అంటుంటూ గోవింద సేవ సత్యభామ గారు మాట్లాడారు కదా! వీళ్ళందరూ కూడా స్వామివారి గురించి మాట్లాడారు కదా! రాంగ్ థంబ్‌నెయిల్స్ పెట్టారు కదా! మరి వాళ్ళు కూడా హిందూ ద్వేషులేగా! మరి వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడలేదు? కాబట్టి మీరు ఎవరు? ఈ బంగారయ్య శర్మ గారు, అలాగే దువ్వాడ శివప్రసాద్ గారు మీ ఇద్దరి మాటకి నేను గౌరవించి నేను మాట్లాడుతున్నానండి. మేము కూడా ధర్మం కోసం పోరాడదాం. మేము కలిసి పోరాడదాం. ఏం చేయాలో చెప్పండి? మీరన్నారు కదా! మనం ముఖ్యంగా నేను ఇప్పుడు నా వంతుగా నేను చిన్న మీకు సలహా ఇస్తున్నాను. మీది పెద్ద ఛానెల్స్. మీరు చేసే వీడియోస్ ప్రభావం ఎక్కువుంటది. కాబట్టి ఇలాంటి రెమెడీలు గాని, ఇలాంటి అపోహలు గాని, ఈ ఆలయంలో బంగారు తాళిబొట్లివ్వండి, వారాహిదేవి వచ్చి ప్రసాదాలు తినింది, వారాహిదేవి మా ఇంట్లో తిరుగుతుంది, గజ్జెలు కట్టుకుంది, గువ్వలు కట్టుకుంది, మువ్వలు కట్టుకుంది. ఇలాంటి మాటలు వద్దు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఓన్లీ మీరు అమ్మవారి ఆలయాలకే మాట్లాడతారా అంటారు. నేను అలా కూడా మాట్లాడను. తూర్పుగోదావరి జిల్లాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాలు ఎళ్తే కోరికలు తీరిపోతాయని చెప్పి ప్రచారాలు చేస్తారు. నేను గత 4 నెలల కిందట ఒక వీడియో చేశాను. ఆ వీడియో 50,000 మంది చూసారు. ఏమని చెప్పింది తెలుసా వీడియోలో? మీరు చూసారో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి. నేనేం చెప్పానంటే ఆ వీడియోలో 7 వారాలనేది కాన్సెప్ట్ నిజం కాదు. 7 వారాలు వెళ్తేనే కోరిక తీరిపోతుందని చెప్పేసి అక్కడ తెలంగాణ ఉన్న ప్రజలు ప్రతి శనివారం వస్తున్నారు. తెలంగాణలో ఉండే ప్రజలు శనివారం మాత్రం ఎందుకు రావాలి? ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు శనివారం మాత్రం ఎందుకు రావాలి? కోరికల కోసం కాదా? ఈ కోరికలు ప్రచారం చేయడం తప్పు కాదు. ఆలోచించండి. ఈ కోరికలు ఎందుకు తప్పు అంటున్నానంటే, ఈ కోరికల కోసం కోరికలు అని వెళ్తున్నారు. ఈ కోరికలు తీరకపోతే మతాలు మారిపోతున్నారు. ఈ మతాలు మారిపోయిన వాళ్ళనే మనం అక్కడికెళ్ళిన తర్వాత మేము ఎన్నో పూజలు చేసామంటున్నారు. ఇది కదా జరిగేది. ఇది కదా మనం మార్చుకోవాలి. కాబట్టి మన వాళ్ళని మనం మార్చుకుందాము. ఇక నుంచి ఎక్కడైనా నాకు తల్లొచ్చింది, మా ఇంట్లో గువ్వలు తిరిగాయి, మా ఇంట్లో గవ్వలు తిరిగాయి. ఇలాంటి వీడియోస్ ఎవరు చేసినా మీరు ఖండించాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో పీఠం పెట్టుకున్నాను. నా ఇష్టం, నా ఇల్లు అన్నప్పుడు అది కూడా మీరు ఖండించాలి. అది వైష్ణవాలయమైనా, శివాలయమైనా, ఏ ఆలయమైనా సరే ఇలాంటి మహిమలు చాటినప్పుడు మీరు కూడా ఖండించాలని నేను కోరుకుంటున్నాను. ఖండించాలి, ఖండిస్తేనే మనందరం ఒకటవుతాం. లేదు అనుకోండి సత్యభామ గారు లాంటోళ్ళు మళ్ళీ ఖండిస్తూనే ఉంటారు. లేకపోతే నేను ఖండిస్తాను. వేరే వాళ్ళు ఖండిస్తారు. లేదా మీరే ఖండిస్తారేమో. కాబట్టి మనందరం కలిసి ప్రయాణం చేయాలని నాకు కోరికగా ఉంది. మనందరం ధర్మం కోసం పోరాడదాం. ఇవి జరిగిన విషయాలన్నీ కూడా మనల్ని మనం మీరన్నారు కదా! మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం మార్చుకుందాము. నేను కూడా రెడీగా ఉన్నాను. సత్యభామ గారు ఇదే కదా మాట్లాడింది. దీన్ని ఇలా ఈ విషయాలు నేను ఏ విషయాలైతే చర్చించానో, మీతో పంచుకున్నానో, ఆ విషయాలు మాట్లాడినందుకు ఇవాళ సత్యభామని ఒక ద్వేషిగా నిలబెట్టారు. అంటే సత్యభామ సపోర్ట్ చేస్తున్నాను అని కాదు. ఆవిడ చేసింది బయట మీరు క్రిస్టియన్స్ పైన ఎలాగ పోరాడారో మన హిందువుల పైన సత్యభామ గారు ఇదే కదా పోరాడింది. ఇదే కదా నేను అడుగుతున్నది నేను. కాబట్టి మనందరం కలిసి పోరాడదాము. ఈ గవ్వలు, గువ్వలు, ఉప్పు దీపాలు, పప్పు దీపాలు ఇలాంటి రెమెడీల పైన ఒకసారి మీరు కూడా కన్నేయండి. శివశక్తి కరుణాకర్ గారు మీకు ఎంతో వాక్చాతుర్యం ఉంది. మీరు చేసే వీడియోకి ఎక్కువ మంది వ్యూస్ చూస్తారు. ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారు.
కాబట్టి మన ధర్మంలో కూడా ఇలాంటి మహిమలు ప్రచారం చేసిన వాళ్ళకు మీరు కూడా ట్రోల్ చేయాలి అని నేను చేతులెత్తి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ మన హిందూ ధర్మంలో ఇలా మన హిందూ ధర్మంలో కూడా ట్రోల్ చేస్తే, మా ఇంట్లో దేవుడొచ్చాడు, నాకు కల్లో కనిపించింది, ఇలాంటి విషయాలకు కూడా మీరు ట్రోల్ చేస్తే, ఇది మన ధర్మం ఆలోచించకండి. ఇలాంటోళ్ళు మీరు ట్రోల్ చేయకపోతే ఇలాంటోళ్ళు 100 మంది పుట్టుకొస్తున్నారు. 100 మంది పుట్టుకొచ్చి మా ఇంట్లో పీఠం ఉంది, మా ఇంట్లో దేవుడున్నాడని చెప్పి అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఈ దోచుకున్న వాళ్ళు అమాయక ప్రజలు నమ్మి, నమ్మి, నమ్మి నాకు అమ్మవారు పలకలేదు, శివుడు పలకలేదు, గణపతి పలకలేదు, నాకు విష్ణుమూర్తి పలకలేదని చెప్పి మతాలు మారిపోతున్నారు. దానికి కారణం కూడా మనమే అవుతాం. కాబట్టి మీరు హిందూ ధర్మాన్ని, హిందూ ఐక్యత మేమేదో కాపాడతాము, మేమేదో తరిస్తాము అని చెప్తున్నారు కదా! మీరు కూడా ఇలాంటివి మీరు పాస్టర్‌ని ఎలా ట్రోల్ చేస్తున్నారో, మన హిందువులను కూడా ఇలా మహిమలు, మ్యాజిక్‌లు ప్రచారం చేసేవాళ్ళని మీరు కూడా ట్రోల్ చేయాలి. ట్రోల్ చేస్తే ఈ మహిమలు ఆగుతాయి. అప్పుడు హిందువులందరూ సరైన మార్గంలో భగవంతుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అని తెలుసుకుంటారు. ఆ తర్వాత మనం కన్వర్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు అని నేను భావిస్తున్నాను. కాబట్టి బంగారే శర్మ గారు ఈ వీడియో ఇంతవరకు మీరు చూసుంటే మీ వాళ్ళకి ఎవరైనా మీ శిష్యులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి ఎవరైనా సరే ఈ గుళ్ళు, అర్చనల పేరుతో అధిక సంపద దోచుకోవడం గాని, ఇలాంటియి ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడు మన మతాలన్నీ ప్రశాంతంగా అందరూ అన్ని సాంప్రదాయాలు కలిసికట్టుగా వెళ్తాం. కాబట్టి ఇది నా అభిప్రాయము. నా అభిప్రాయం మీకు నచ్చితే ఏకీభవించండి. నచ్చకపోతే నేనేం చేయలేను. మీరు కలిసి ఉందాము, కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం అన్నారు కాబట్టి నా అభిప్రాయం అయితే ఇది. ఈ వీడియో నాతో ఎవరు చేయించట్లేదు. కేవలం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మీతో పంచుకుంటున్నాను. కాబట్టి కరుణాకర్ గారు మళ్ళీ చెప్తున్నాను. మీరు హిందువులను కూడా ట్రోల్ చేయాలి. మహిమలు, మ్యాజిక్‌లు చెప్పిన వాళ్ళని ట్రోల్ చేయాలి. అలాగే మీరు కూడా దువ్వాడ శివప్రసాద్ గారు మీరు కూడా ఐక్యత, ఐక్యత అంటున్నారు కాబట్టి ఐక్యంగా ఉండాలి అంటే మీరు మన వాళ్ళని కూడా ప్రశ్నిస్తేనే మేము మన వాళ్ళని ప్రశ్నించడం మానేస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు మీ అభిప్రాయం కామెంట్‌లో ఈ వ్యూవర్స్ ఎవరైనా చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. నేను బంగారే శర్మ గారు, అలాగే దువ్వాడ శివప్రసాద్ గారు, అలాగే కరుణాకర్ గారు మీకు కూడా ఈ విషయాలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక మళ్ళీ సాంప్రదాయ గొడవలు మనం వద్దు అనుకుంటే, మనం ప్రణాళికబద్ధంగా వెళ్తేనే మంచి వ్యూహంతో ముందుకెళ్తేనే మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం. లేదు రెమెడీలు, పూజలు మేమింతే, మీరింతే, మాది మాదే, మీది మీదే అంటే ఎవరిది ఆళ్ళదే ఉంటది. మళ్ళీ గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన వ్యూవర్స్, సబ్‌స్క్రైబర్స్ లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు నాకు చాలా అవసరం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.